క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఈరోజు మనం స్త్రీలు కనిన వారిలో గొప్పవాడిని కనిన ఎలిజబెత్ గురించి తెలుసుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. ఎలిజబెతు అనగా దేవుని ఆరాధించునది అని అర్థము. ఈమె పేరుకి తగినట్లే దేవుని ఆరాధించుటయందు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించుటయందు ఆసక్తి కలిగి ఉండెను. ఈమె తన భర్తతో పాటు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకొనుచు దేవుని దృష్టికి నిరపరాధురాలిగా, నీతిమంతురాలిగా ఉండెను. ఈమె అహరోను కుమార్తెలలో ఒకతే. యాజక కుటుంబానికి చెందినదిగాను, లేవి వంశస్థురాలుగాను ఉన్నది. చిన్న వయస్సు నుండే దేవుని వాక్యమును ఎరిగినదిగాను, ధర్మశాస్త్రమును ధ్యానించున్నదిగాను ఉండెను. అయినను దేవుని సన్నిధిని ఎప్పుడూ చులకన చేయక ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేది. ఈనాడు అనేకులు బాల్య దినముల యందు భక్తిగా ఉండినను, భక్తిగల కుటుంబాలలో దేవుని ఆశీర్వాదాలతో పెరిగి పెద్దవారైనను, లోతైన రక్షణానుభవాన్ని, దేవునితో సరైన సహవాస బాంధవ్యాలను కలిగి ఉండటలేదు. దేవుని కార్యాలను ఆచారంగా, అలవాటుగా అనుసరిస్తూ అంతరంగ శుద్ధిని, అనుసరణాయుక్తమైన భక్తిని కలిగి ఉండటలేదు. కాని ఎలిజబెతు తన భక్తిని కాపాడుకొనుచు ఒక యాజకునికి భార్యగా తన భర్తతో కలిసి ధర్మశాస్త్ర విధులను అనుసరించెను. తానెంతో ధన్యురాలనని, తనకెంతో గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చనని ఉల్లసించెను. అయితే ఎలిజబెతు గొడ్రాలయ్యుండెను. పిల్లలు లేని కొరత ఆమెనెంతో కృంగదీసియుండును. బహుకాలము కనిపెట్టినను ఆమె గర్భము తెరవబడలేదు. ఆ దినములలో పిల్లలు లేని స్త్రీలను ప్రజలు నీచముగా, హీనముగా ఎంచేవారు. సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు. అయినను కృంగిపోని ఎలిజబెతు ఓర్పును, సహనమును నేర్చుకుని విశ్వాసమును కాపాడుకొనెను. దేవుని విషయాలయందు నిర్లక్ష్యత చూపలేదు. పిల్లల నిమ్మని భర్తను వేధించలేదు. బాధపడుతూ కూర్చొనలేదు. కాని ప్రభువు యొక్క సకల ఆజ్ఞల చొప్పున ముందుకు సాగుతూ దేవుని యందు విశ్వాసముంచెను. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్నప్పటికీ ఎలిజబెతు అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుని యందు విశ్వాసముంచి, విశ్వాసపితరులైన అబ్రహాము, శారాలు ప్రభువుచే దీవించబడిన విధానమును గుర్తు చేసుకొనెను. అయితే శారా వలె తొందరపడక దేవుని యందు విశ్వాసముంచెను. ఈనాడు అనేకులు దేవుని చిత్తము కొరకు, ఆయన ఇచ్చువాటి కొరకు కనిపెట్టక తమ స్వంత మార్గాలను అనుసరించి తమ స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నారు. అయితే ఎలిజబెతు అట్టి మార్గాలను అనుసరించక దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన చిత్తాన్ని తన ఇష్టంగా మార్చుకుంది. దేవుడిచ్చే బహుమానాల కంటే దేవునినే గొప్ప భాగ్యంగా ఎంచుకుంది. అయితే ఒకనాడు యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు జకర్యా దేవాలయంలోనికి వెళ్ళగా అప్పుడు అతనితో దూత, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను అని లూకాసు వార్త 1వ అధ్యాయం 13 నుంచి 17వ వచనం వరకు వ్రాయబడి ఉన్నది. అందుకు జకర్యా, ఇది నాకెలాగు తెలియను? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అనెను. అందుకు దూత, నీవు వీటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువనెను. అయితే ఎలిజబెతు దూత చెప్పినట్లుగా తన వృద్ధాప్యములో గర్భవతి అయ్యెను. గబ్రియేలు దూత కన్య అయిన మరియతో, నీవు గర్భవతివై కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పినప్పుడు నీ బంధువురాలగు ఎలిజబెతు కూడా తన వృద్ధాప్యమునందు ఒక కుమారుని గర్భమును ధరించియున్నదని చెప్పెను. దేవుని ఆశ్చర్య కార్యాలు అనంతమైనవి. పురుషుని ఎరగని కన్య గర్భవతి అగునట్లుగాను, స్త్రీ ధర్మము నిలిచిపోయిన పండు వృద్ధురాలు గర్భవతి అగునట్లుగాను చేయగలిగినవాడు మన సృష్టికర్త అయిన దేవుడే. ఎలిజబెతు బహుకాలము ఒక కుమారుని కొరకు కనిపెట్టవలసి వచ్చినను అతి శ్రేష్టమైన కుమారుడిని, అనేకులను ప్రభువు వైపు త్రిప్పగలిగిన వానిని ప్రభువు ఆమెకిచ్చెను.
ఆమె ప్రార్థన, విజ్ఞాపన, యథార్థత, విశ్వాసములకు ఫలితముగా ఒక గొప్ప వ్యక్తిని గర్భమున ధరించెను. అతడు ప్రభువు మార్గమును సిద్ధపరచువాడుగా, దేవుని రాజ్య సువార్తను ప్రకటించువాడుగా జన్మించెను. 6వ మాసం గర్భవతిగా ఉన్న ఎలిజబెతు దగ్గరకు యేసును గర్భమున ధరించిన మరియ వెళ్లి ఎలిజబెతుకు వందనం చేయగా, ఎలిజబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ప్రభువును స్తుతించెను. ఆమె గర్భములో ఉన్న శిశువు కూడా ఆనందముతో గంతులు వేసెను. గర్భములో పెరుగుచున్న బిడ్డపై ఒక తల్లి యొక్క ప్రభావం ఎంతగా ఉండునో ఇక్కడ మనం చూడగలం. నీ గర్భములో పెరుగుచున్న బిడ్డ పరిశుద్ధాత్మతో నింపబడాలంటే, గొప్పవాడై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, తల్లిగా నీ జీవితాన్ని దేవుని ముందు యథార్థంగా కాపాడుకొనుచు, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, పవిత్రమైన హృదయాన్ని, నిష్కపటమైన విశ్వాసాన్ని, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఎలిజబెతు కుమారుని కనినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము 8వ దినమున సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు పెట్టబోచుండగా, ఎలిజబెతు అలాగు వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టమనెను. జకర్యా అనగా యెహోవా జ్ఞాపకం చేసుకొనును అని అర్థము. అయితే ఎలిజబెతు యెహోవా తనను జ్ఞాపకం చేసుకొనునని, యెహోవా దానముగా తనకి కుమారునిచ్చనని నమ్మెను. దేవాలయంలో నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి నీవు యోహాను అని పేరు పెట్టుదువు అని తన భర్త అయిన జకర్యాకు దూత చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని పుట్టిన ఆ కుమారునికి యోహాను అని పేరు పెట్టెను. యోహాను అనగా యెహోవా దానము అని అర్థము. అంతవరకు మూగవానిగా ఉన్న జకర్యాను ఆ విషయం అడుగగా అతడు వ్రాతపలకపై యోహాను అని వ్రాసెను. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలించబడి అతడు దేవుని స్తుతించి మాటలాడసాగెను. ఎలిజబెతు దేవుని మాటలను నమ్మెను, ఆయన కృపలను జ్ఞాపకం చేసుకొనెను. ఆయన ఇచ్చిన వాటిని బట్టి ఆయనను కొనియాడెను గనుక గొడ్డాలనబడిన ఆమె గొప్ప కుమారునికి జన్మనిచ్చెను. మూగబోయిన తన భర్తను దేవుని మహిమపరచువానిగా చేసుకొనెను. ఈమె యోహానును దేవుని ఉద్దేశముల కొరకు పెంచి దేవుని చిత్తము నెరవేర్చువానిగా చేసెను. ఈ యోహాను ప్రభువు మార్గమును సిద్ధపరిచే బోధకునిగా అనేకులను పశ్చాత్తాపములోనికి నడిపించెను. ఇదిగో, లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తన యొద్దకు వచ్చువారికి క్రీస్తును చూపెను. కేవలం 6 నెలల పరిచర్యలో పాపమును ఖండించి, పరలోక విషయములు బోధించి, సువార్త నిమిత్తము శిరచ్ఛేదన చేయబడి హతసాక్షి ఆయను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఇతని గూర్చి ప్రభు అనెను అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఎలిజబెతు అనేక మంది కుమారులను కనలేదు గాని స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడైన ఒక్క యోహానుకు తల్లియగు భాగ్యమును పొందెను. ఈ వివరణ అంతా మీకు అర్థమైనదని నమ్ముచు, మీకు మేలుకరంగా ఉంటే, మీకు నచ్చితే లైక్ చేయండి. గాస్పెల్ ఫర్ యూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన అంశంతో మరలా మీ ముందుకు వస్తాము. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ, మీకు సమాధానమును కలుగును.